మొదటి నుంచి చెప్తున్నట్లు రైతును రాజు చేసే దాంట్లో రైతును పండించిన ప్రతి పంటని ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే దాంట్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వాటన్నిటినీ ఎదుర్కొంటూ రైతుని రాజు చేయాలి అనే తపన ఆ విషయంలో ఈరోజు కనీ విని ఎరగని రీతిలో ఈ వర్షాకాలపు వరి పంట అద్భుతంగా దిగుబడి రాబోతుంది. సుమారుగా ప్రాథమిక అంచనాలను బట్టి 1.48 lakhs మెట్రిక్ టన్స్ ధాన్యం రైతన్నలు పండించారు. దీంట్లో ఇప్పటి వరకు దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున వరి దిగుబడి రాలేదని చెప్పటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎఫర్ట్ ఎంతుందో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఆ శాఖ మంత్రివర్యులు కానీ కృషి ఎంతుందో స్పష్టంగా ఈనాడు కనిపిస్తుంది. ఈ పండించిన పంట ఏదైతే ఉందో సుమారు ఈ సీజన్లో 80 లక్షల పైగా మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రొక్యూర్ చేయాల్సిన అవసరం రాబోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నిన్ననే ఈ శాఖకు సంబంధించిన అధికారులు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి సంప్రదించడానికి వెళ్ళినప్పుడు కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు వారిచ్చిన ఇండికేషన్ ఏంటంటే మా దగ్గర గోడాములన్నీ ఫుల్గా ఉన్నాయి, మేము ఒక 50 లక్షల టన్నులు తీసుకోగలిగితే ఎక్కువ అనే ఫీలింగ్ లో వాళ్ళు ఫెయిలర్స్ ఇవ్వటం జరిగింది. కనీసం ఇంకొక 15-20 వేల టన్నులైనా అదనంగా తీసుకోవాలని మన అధికారులు వారిని అభ్యర్థించడం జరిగింది. బట్ ఏది ఏమైనా ఈ వర్షాకాలం ఏదైతే వరి రైతన్నలు పండించారో కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా ప్రతి గింజని ఇచ్చిన మాట ప్రకారం రైట్ టైంలో ఎక్కడా రైతన్నలకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా తగు సూచనలు సలహాలు ఈరోజు కేబినెట్ లో అధికారులకు ఇవ్వటం జరిగింది. పండించిన ప్రతి గింజని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొనే కేంద్రాల దగ్గరకు వస్తుందో దాన్ని రెవెన్యూ అధికారులతో పాటు పౌర సంబంధాల శాఖకు సంబంధించిన అధికారులు ప్రత్యేకమైన ఫోకస్ పెట్టే విధంగా కేబినెట్ లో నిర్ణయం తీసుకొని మద్దతు ధరతో పాటు సన్నధాన్యానికి మద్దతు ధరతో పాటే బోనస్ 500 రూపాయలను కూడా ఇవ్వాలి అని కేబినెట్ లో తీర్మానించడం జరిగిందని రాష్ట్రంలో లక్షలాది మందిగా వరి పండిస్తున్న రైతన్నలకు శుభవార్త ఈ వేదిక ద్వారా తెలియచేయడం జరుగుతుంది. కేబినెట్ లో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది.